గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి హరీష్ రావుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లిన ఆయనపై సజ్జనార్ బృందం 4 గంటలుగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోంది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీష్ రావు సిట్ అధికారులకు అందజేశారు. కాగా గత సాధారణ ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లుగా సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితులు శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, ఏంటి మంత్రి హరీష్ రావు సిట్టు విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఏంటి డీటెయిల్స్ తేజ? లక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి అయితే మాత్రం సిఆర్పిసి 160 కింద సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ విచారణ ముందు అయితే హాజరయ్యారు. ఈ సిట్ విచారణ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం సిట్ అధికారిగా ఉన్నటువంటి ఏసీపీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి వెంకటగిరి మాత్రం ప్రస్తుతం ఇటు హరీష్ రావుని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం అంటే ఇప్పటి వరకు గతంలో 2023లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగినటువంటి 600 మంది ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి. ఆ ట్యాపింగ్లో హరీష్ రావు కూడా ప్రమేయం ఉంది అనేటువంటిది, అంటే గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా హరీష్ రావు పైన సిట్ అయితే ప్రశ్నల వర్షం ఉన్నట్లుగానే చెప్పాలి. అయితే హరీష్ రావుకి సంబంధించినటువంటి లాయర్లు కానీ లేకపోతే హరీష్ రావు కానీ గతంలో ఇచ్చినటువంటి, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీలను, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీలు, ఈ 2 కాపీలను కూడా వారికి సబ్మిట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఒక 2.5 గంటలుగా అయితే విచారణ కొనసాగిన అనంతరం ఒక 30 నిమిషాల పాటు, అంటే ఒక అరగంట పాటు ఆయనకి ఇటు లంచ్ విరామం ఇచ్చినటువంటి నేపథ్యం. లంచ్ విరామం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సిట్ విచారణ అయితే ప్రారంభమైంది. సిట్ విచారణ కొనసాగుతుంది. మొత్తంగా హరీష్ రావు అయితే పూర్తి స్థాయిలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను అయితే చెప్పారు. కానీ ఇటు సిట్ మాత్రం ఒకటే అడుగుతుంది, అంటే గతంలో మీరు పదే ఒకే వ్యక్తికి ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరైనా ఆదేశిస్తే మీరు చేశారా, లేకపోతే మీరు స్వతహాగానే ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పారా అనేటువంటి కోణంలో కూడా సిట్ అయితే ఇటు హరీష్ రావుని అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తుంది, ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. కానీ హరీష్ రావు మాత్రం ఒకటే చెప్తున్నారు, తనకి ఫోన్ ట్యాపింగ్తో ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఇది సిట్ కూడా విచారణ చేయొద్దు అని చెప్పి ఇటు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను, ఆ తీర్పు కాపీలను అక్కడ సబ్మిట్ చేసినప్పటికీ కూడా కానీ ఈ విధంగా ఎందుకు తనను వేధిస్తున్నారు అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం హరీష్ రావు సిట్ అధికారులకు సమాధానం ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. మరింత సాయంత్రం వరకు కూడా హరీష్ రావును ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి,
అయితే తేజ మనం చూసుకుంటే ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ అలాగే కార్యకర్తల స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఒకటే చెప్తున్నారు. హరీష్ రావు ఇటు ప్రజల గొంతుకుగా మారారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇచ్చిన హామీలు, ఆ హామీల నుంచి చెందినటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాల పైన ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే హరీష్ రావుని ఎదుర్కోలేక, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ విధంగా సిట్ అనేటువంటి దాన్ని ప్రయోగించి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. మంత్రులకి, ముఖ్యమంత్రులకి కూడా మధ్య కొంత పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. వారికి కొన్ని లావాదేవీల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ విధంగా చేయటం వల్ల వారందరినీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్కు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. దానిలో భాగంగానే ఈ విధంగా కూడా సిట్ని ప్రయోగిస్తుంది. కానీ సిట్టు ప్రయోగించినటువంటి విషయంలో కానీ, సిట్టు వేస్తున్నటువంటి ప్రశ్నల్లో కానీ తమకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటువంటిది అయితే మాత్రం హరీష్ రావుకు సంబంధించిన లాయర్లు కూడా పూర్తి స్థాయిలో తేల్చి చెప్తున్నప్పటికీ కూడా ఇది కుట్రపూరితంగానే తన పైన ఈ విధంగా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటిది అయితే మాత్రం హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గత కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు కేటీఆర్ కూడా పలు కీలకమైనటువంటి విషయాలే ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ముందుకు వెళ్తుంది అనేటువంటి స్థాయిలో ఎన్ని కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గేది లేదు, పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పోరాడతామనేటువంటిది అయితే మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాం అయితే చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ. బంగారం కొనడం